కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుందని తెలిసి ఏసీపీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. కనక మహాలక్ష్మి చెప్పిన విధంగా విహారీ ఉన్నాడేమో అని స్టేషన్ అంతా కూడా చెక్ చేస్తాడు. విహారీ గారు లోపల లేరమ్మా, నీకేదైనా చిన్న క్లూ దొరికినా కూడా నా నెంబర్కి ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయి, మా ప్రయత్నాలు మేము చేస్తాము అని ఏసీపీ కనక మహాలక్ష్మికి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది. విహారీ గారు ఏమైపోయారు, అసలు విహారీ గారిని పోలీస్ గెటప్లో వచ్చిన తీసుకెళ్ళింది నిజంగా పోలీసులేనా లేకపోతే ఇంకెవరైనానా అని లక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏసీపీ సార్, పోలీస్ స్టేషన్ అంతా కూడా చెక్ చేసి విహారీ గారు పోలీస్ స్టేషన్లో లేరని చెప్తున్నారు. నాకేమో విహారీ బాబు మాట పోలీస్ స్టేషన్ నుంచి వినిపించింది. ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది? నిజంగానే విహారీ బాబు పోలీస్ స్టేషన్లో లేడా, లేకపోతే విహారీ బాబు గురించి ఆలోచించటానికి నేను భ్రమపడ్డానా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఏసీపీ గారు అలాగే కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు లేకపోవడంతో పోలీస్ వాళ్ళు అంతా కలిసి విహారీని నోటికి గుడ్డలు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తారు. విహారీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని పోలీస్ వాళ్ళను సైగ చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు కంగారు పడుతూ విహారీని జీబ్లో ఎక్కిస్తూ ఉంటారు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కొంచెం దూరం వెళ్ళి విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ గారు ఎందుకో ఈ స్టేషన్లోనే ఉన్నట్టు నా మనసు చెప్తోంది అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అక్కడే నించుంటుంది. ఇక విహారీని జీబ్లో ఎక్కిస్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని చూస్తాడు. కనక మహాలక్ష్మిని పిలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ విహారీ నోటికి క్లాత్ కట్టి ఉండడం వల్ల పిలవలేకపోతూ ఉంటాడు. కనకం ఎలాగైనా సరే నేను వీళ్ళ చేతుల్లోనే ఉన్నానని తెలుసుకోవాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే విహారీకి కనక మహాలక్ష్మి ఇచ్చిన కంకణాన్ని తీసి విసిరేస్తాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఏంటా సౌండ్ అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అప్పుడే పోలీస్ వాళ్ళు విహారీని జీబ్లోకి ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీని చూడదు, కానీ పోలీస్ జీబ్ వెళ్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి వచ్చేసరికి పోలీస్ జీబ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీబ్లో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ చేతికి ఉండే కంకణం కనక మహాలక్ష్మి కళ్ళకు కనిపిస్తుంది. ఈ కంకణం విహారీ గారిది, విహారీ గారి కంకణం ఇక్కడ ఉందంటే విహారీ గారిని ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకువెళ్ళి ఉంటారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని పోలీస్ జీబ్ వెళ్ళిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక పోలీస్ వాళ్ళు విహారీని తీసుకువెళ్తూ ఉంటే సడన్గా పోలీస్ వాళ్ళ జీబు ఆగిపోతుంది. ఇక అదే సమయానికి కనక మహాలక్ష్మి పోలీస్ జీబు వెనుక పరిగెత్తుతూ ఏసీపీ సార్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సార్, ఇందాక నేను పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాను కదా విహారీ గారి గురించి, మీరు నాకు నెంబర్ ఇచ్చారు కదా, నేను ఆ అమ్మాయిని సార్, విహారీ గారిని ఈ పోలీస్ స్టేషన్ నుంచే జీబ్లో తీసుకువెళ్ళడం నేను చూశాను సార్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎటువైపు తీసుకెళ్తుంటే చూసావమ్మా అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి అడ్రస్ చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, వాళ్ళని నువ్వు ఫాలో అవుతూ ఉండు, నేను కూడా నువ్వు చెప్పిన వైపే వస్తూ ఉంటాను అని ఏసీపీ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక విహారీని తీసుకెళ్తున్న జీబు సడన్గా ఆగిపోతుంది. ఇక విహారీని తీసుకువెళ్తున్న పోలీస్ వాళ్ళు ఈ సమయానికి జీప్ ఆగిపోయిందేంటి, ఎవరైనా ఈ విహారీని చూస్తే గుర్తుపట్టేస్తారు, విహారీ మన చేతిలోనే ఉన్నట్టు మీడియాకి తెలిసిపోతుంది అని పోలీస్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి, సహస్ర విహారీ గురించి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. విహారీ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, ఎవరు తీసుకెళ్లారో ఏంటో అని ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుంది. కాసేపు నీ నస ఆపుతావా, విహారీ ఎక్కడికి వెళ్ళడు, సంతోషంగా తిరిగి వస్తాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకెక్కడ సంతోషంగా వస్తాడు, ఈ పాటికే విహారీ ఎన్కౌంటర్ అయిపోయి ఉంటాడు. ఇక పైన ఈ ఆస్తి, ఈ ఆఫీసు అంతా సొంతం చేసుకోబోతున్నాను నేను, ఇక నాదే రాజ్యం అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను చేసిన ప్లాన్ని ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాసేపట్లో విహారీ డెడ్ బాడీ ఇంటికి వస్తుంది, లేకపోతే నా సుభాష్నే జైలుకు పంపిస్తాడా, నాకు పెత్తనం ఇవ్వడా, పెత్తనం మొత్తం తనే చూసుకుంటాడా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమయ్యా కానిస్టేబుల్, కార్ స్టార్ట్ అయిందా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే సార్ ఏదో ప్రాబ్లంలో ఉంది సార్ అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ముందే అన్నీ చూసుకునే పని లేదా అని పోలీస్ వాళ్ళు కానిస్టేబుల్ని తిడుతూ ఉంటే ఎక్కడ సార్, ఆ అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పి
జీబుని చెక్ చేయలేదు. అనుకోకుండా ఈ విహారిని బయటికి తీసుకొస్తున్నాం కదా సార్. జీబు ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చూసుకోలేదు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. అబ్బా! మీ వల్ల ఇప్పుడు నా ఉద్యోగం పోయేలా ఉందే అని సిఐ అంటూ ఉంటాడు. సార్ మా వల్ల మీ ఉద్యోగం పోవటం కాదు, మీ వల్ల మా ఉద్యోగం పోయేలా ఉంది. ఇప్పుడు విహారిని మీడియా చూసిందనుకోండి, మనం అడ్డంగా బుక్ అయిపోతాము అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటే, వెంటనే ఏదో ఒకటి చేయండి అయ్యా అని సిఐ అంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ జీబు ప్రాబ్లం ఏంటా అని దిగి చెక్ చేయడానికి జీప్ దిగడంతో ఎదురుగా కనకమహాలక్ష్మి ఉంటుంది. సార్ అటు చూడండి అని కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. ఇక సిఐ అటు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎదురుగా కనకమహాలక్ష్మి ఉంటుంది. అబ్బా! ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకున్నాము, కానీ ఈ అమ్మాయి ఇక్కడే ఉందేంటి అని సిఐ అంటూ ఉంటాడు. వెంటనే డోర్స్ క్లోజ్ చేయండి, ఆ అమ్మాయితో నేను మాట్లాడి వస్తాను అని సిఐ కనకమహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా విహారీ పోలీస్ స్టేషన్కి లేడంలో చెప్పేసరికి మా జీవుని అడిగిస్తున్నావా ఏంటి అని సిఐ అడుగుతూ ఉంటాడు. విహారీ గారిని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, విహారీ గారు మీ జేబులోనే ఉన్నారు అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏదో చూసినట్టే మాట్లాడుతున్నావు అని సిఐ అంటాడు. కాసేపట్లో ఏసీపీ గారు కూడా వస్తున్నారు, వచ్చిన తర్వాత విహారీ గారు కారులో ఉన్నారో లేదో తెలుస్తుంది అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఏసీపీ ఇక్కడికి ఎందుకు వస్తాడు అని సిఐ అంటాడు. ఎందుకు వస్తున్నారంటే నేనే ఫోన్ చేశాను, ఏసీపీ గారు వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఊడవీకిస్తాను అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే సిఐ పరిగెత్తుకుంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా ఆ అమ్మాయి ఏసీపీకి ఫోన్ చేసిందంట, ఏసీపీ ఇక్కడికి వస్తున్నాడంట, మన ఉద్యోగాలు పోవటం ఖాయం అని అంటూ ఉంటాడు. సార్ అర్జెంటుగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామా సార్, ఈ విహారీ గొడవ మనకెందుకు, మనకి ఈ ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు కాకపోతే మరోసారైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఏసీపీ గారికి దొరికిపోయామనుకో మన ఉద్యోగాలు పోతాయి, మనం రోడ్డు మీద పడతాము, మనతో పాటు మన కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి సార్ అని ఎస్ఐ చెప్తూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే కానీ జీబ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఏసీపీ గారు అడుగుతారు. అప్పుడు ఏం చెప్దాం అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. ఏముంది సార్, దొంగలు మన జీబుని ఎత్తుకుపోతున్నారు అని చెప్దాము, దారి మధ్యలో జీబు స్టార్ట్ అవ్వక వదిలేశారేమో అని చెప్దాం సార్, ప్రస్తుతానికైతే తప్పించుకుందాం అని ఎస్ఐ చెప్పడంతో సరే పదండి అయ్యా పోదాం అని సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఎదురుగా ఏసీపీ వచ్చి నించుంటారు. గుడ్ ఈవినింగ్ సార్, మీరు ఇప్పుడే కదా సార్ వెళ్ళింది అని సిఐ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళాను, విహారిని మీరు ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టు ఆ అమ్మాయి నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది, జీబు చెక్ చేద్దామని వచ్చాను, ఒకసారి జీబ్ ఓపెన్ చేస్తూ చూపించండి అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. దాంతో సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటయ్యా జీబు డోర్ ఓపెన్ చేయమంటుంటే టెన్షన్ పడుతున్నారు, ఆ అమ్మాయి చెప్పినట్టుగా విహారీ మీ జీబ్లోనే ఉన్నాడా అని ఏసీపీ అడుగుతూ ఉంటే లేదు సార్ అని చెప్తూ ఉంటారు. అయితే డోర్ ఓపెన్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో డోర్ ఓపెన్ చేస్తారు. ఇక అప్పుడు విహారీ స్పృహ తప్పి నోట్లో క్లాతులు పెట్టి చేతులు కట్టిపడేసి ఉంటాయి. అది చూసి ఏసీపీ విహారీ సార్ ఒకసారి కళ్ళు తెరవండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక విహారీ నోట్లో ఉన్న క్లాతులను తీసి తన చేతికి ఉన్న బేడీలను తీసేసి అమ్మ ఇలా రా అమ్మా అని కనకమహాలక్ష్మిని పిలుస్తాడు. నా కానిస్టేబుల్స్ వస్తారు, ముందు విహారీ సార్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అని మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు సమయానికి వచ్చి ఆదుకున్నారు సార్, విహారీ గారిని కాపాడారు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ గారు స్పృహలో లేరు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఏసీపీ చెప్తూ ఉంటాడు. ఇక కనకమహాలక్ష్మి అలాగే ఏసీపీ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కలిసి విహారీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఏమయ్యా సిఐ, నీ పైన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది, నీది అసలే మంచి బుద్ధి కాదు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహారీ గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా, అసలు ఆ విహారీ గారికి మీకు ఏంటయ్యా సంబంధం అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. సార్ అది అని నసుగుతూ ఉంటారు. నిజం చెప్తారా లేకపోతే అని ఏసీపీ అంటూ ఉంటే చెప్తాం సార్ చెప్తాం అని సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారేంటి, ఎవ్వరు ఇలా చేయమన్నారు, లేకపోతే విహారీ గారికి మీకు ఈ మధ్య ఏంటో ఏదైనా శత్రుత్వం చెప్పండి అని అడుగుతూ ఉంటే విహారీ గారి మేనత్త అంబిక గారు ఇలా చేయమని చెప్పారు సార్ అని సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని కూడా మర్చిపోయి ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తారా, అసలు ఈ ప్రపంచంలో మనుషులు బ్రతికేదే మనపైన నమ్మకం పెట్టుకొని, అలాంటిది మనమే వాళ్లకు నమ్మకం లేకుండా చేస్తున్నామంటే అసలు మనం ఉద్యోగాలు చేయడం కూడా అనవసరమయ్యా, మీరు చేసిన పనికి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను అని ఏసీపీ చెప్తూ ఉంటాడు.
మరోవైపు లక్ష్మి విహారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత విహారీ స్పృహలోకి వస్తాడు.